వెల్కమ్ బ్యాక్. ఒక జర్నలిస్ట్గా కొన్ని బాధ్యతలు ఉంటాయి మనకి. అత్యంత పవిత్రమైనటువంటి వృత్తిలో మనం ఉన్నప్పుడు ఆ స్థాయికి ఎదుగుతున్నామా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. మనం బతుకున్నంత కాలం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఆ కోణంలో ఒక్కసారి మనం ఆలోచిస్తే సత్యమూర్తి గారు, అక్కడే ఆ రేవు పార్టీకి సంబంధించినటువంటి ప్రదేశంలోనే ఒక మంత్రి గారి కారు అక్కడే ఉంది అన్న వార్త వచ్చింది. కానీ మరి ఆ మంత్రి మీద కంటే కూడా అక్కడ ఉన్నారో లేదో నాకు అనవసరం, బట్ ఉన్నారని వచ్చినటువంటి వార్తలను పదే చూయించారు. మరి మంత్రి కారు ఉన్నది, మంత్రిని ప్రశ్నించారా? మరి ఆయన గురించి ఏమి చూయించాలా? వాట్ ఇది ఈ తరహాలో రిపోర్టింగ్ జరుగుతున్నది అనేది అది ఒక విషాద నిజం. అది మీరు చాలా సహృదయంతో పెద్ద మనసు చేసుకొని మీ ఛానల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్కి మీరు క్షమాపణ చెప్పారు. జనరల్గా ఏంటి అంటే, ఇంతకు ముందర ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన కొత్తల్లో వాటి మీద చాలా రకరకాల ప్రభావాలు పడ్డాయి. అంటే జర్నలిజం విలువలు వాటికి సంబంధించిన ఇది కొంచెం తగ్గుతున్నది. పత్రికలు ఉన్నప్పుడు పత్రికల్లో జర్నలిస్టులు అందరూ కూడా, అంటే మెజారిటీ 80% కొన్ని ఎథిక్స్ పాటించేవాళ్ళు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అది కొంచెం తగ్గుతున్నది అని ఇదే రకమైన ఆందోళన వచ్చింది. ఇప్పుడు ఏంటి అంటే, ఇంకా మొత్తం ఈ సోషల్ మీడియా ఇన్వేజన్ వచ్చేసిన తర్వాత, సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత, ఇది ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలని ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కనీసం నిర్ధారించుకోకుండా, తమ విశ్వసనీయత తగ్గుతుందేమో అన్న భయం కూడా లేకుండా సోషల్ మీడియాలో వచ్చిన వాటిని యథాతథంగా క్యారీ చేస్తుండటం వల్ల ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్లస్ ప్రింట్ మీడియాలో కూడా ఇటువంటి సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళెవరో వేశారు, వీళ్ళెవరో వేశారు, మనం కూడా వేయకపోతే ఎట్లా, మనం ఏదో మిస్ అవుతామే. నువ్వు మిస్ కావటం కాదు కదా, నీ క్రెడిబిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ క్రెడిబిలిటీ పాయింట్లో అసలు మనం ఇప్పటికే జర్నలిజం అంటే బయటకు వెళ్ళి ఎవరితోన్నా మీరేం చేస్తారు అంటే, నేను జర్నలిస్ట్ని అని చెప్పుకోవటానికే వెనక ముందు ఆడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే, ఆ స్థాయిలో విలువలు పతనమై ఉన్న రోజుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సోషల్ మీడియా ఇన్వేజన్ తోటి మొత్తం, అప్పుడు కనీసం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో కనీస అర్హత ఉన్న వాళ్లే వచ్చి ఉండేవాళ్ళు. అటువంటి చోటే పతనం ఆరంభమైనప్పుడు సోషల్ మీడియాలో ఎటువంటి రిస్ట్రిక్షను లేని సోషల్ మీడియాలోకి జర్నలిస్టుల పేరుతో పుంఖానుపుంఖాలుగా వచ్చేస్తూ వాళ్ళకి తెలిసిందే చెబుతూ వాళ్ళు వెరిఫై చేసుకుందాము అన్న ఆలోచన వాళ్ళకి లేకుండా థంబ్నెయిల్ ఒకటి పెట్టి లోపల ఇంకొక మ్యాటర్ పెట్టి ఈ తరహా ఇది పెట్టేసి దీన్ని కూడా జర్నలిజం అంటున్నారు. ఇది ఈ తరహా జర్నలిజం, దీన్ని మరి జర్నలిజం నా ఉద్దేశం ప్రకారం అయితే అనకూడదు, కానీ మరి అంటున్నారు, అందరూ ఇదే అంటున్నారు. ఆ సోషల్ మీడియా ప్రభావం ఈ విధంగా చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నది. మీకు అక్కడ ఎమ్మెల్యే మంత్రి, ఆ మంత్రి కారు ఉంది, అక్కడ కారు మీద ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. ఆ మంత్రి ఏమంటాడు, ఆ కారు నాది కాదు అంటాడు. ఆ కారు నీది కాదు, ఆ కారు ఎవరు తీసుకెళ్లారు ఏంటి అనేది చెప్పాలి. ఆ మంత్రి మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మంది మన ఛానల్ చూడరు, లేదు ఎక్కువ మంది మన యూట్యూబ్ ఛానల్ చూడరు. ఆ ఎక్కువ మంది మనకి అట్రాక్ట్ కారు అని చెప్పి హేమ, శ్రీకాంత్ లాంటి క్యారెక్టర్లని మధ్యలోకి తీసుకొచ్చేస్తే కొంతమంది ఎక్కువ మంది సినిమా యాక్టర్లు అందరికీ పరిచయం కాబట్టి అట్రాక్ట్ అవుతారు అన్న ఒక్క ఉద్దేశంతో మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఎన్ని కుటుంబాలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాయి అన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా ఇది చేస్తున్నారు. కొంతమంది వాంటెడ్గా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. రాజేంద్ర గారు, నా బాధ అది ఏంటి అంటే, ఈ మంత్రి కారు వ్యవహారము, మంత్రి స్టిక్కర్, ఎమ్మెల్యే స్టిక్కర్ వ్యవహారము,
బయటికి రాకుండా, అది బయటికి రాకూడదు. అది బయటికి వస్తే చాలా పెద్ద ఎత్తున ఉంది, అందులో చాలా పెద్ద స్టోరీ కనపడుతూ ఉన్నది. అసలు అక్కడ బెంగళూరులో రేవ్ పార్టీ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఆ పెట్టిన ఆయన పేరేంటి, అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా రాజకీయాలకు సంబంధించిన వాళ్ళే. అది నెల్లూరు జిల్లాకి సంబంధించిన రాజకీయ నాయకులు. కొంతమంది యువతలను కూడా అక్కడికి తీసుకెళ్లి ఈ రేవ్ పార్టీ ఇవన్నీ పెట్టడం, దాని మీద నుంచి అంటే ఇది పొలిటికల్ టర్న్ తీసుకోకుండా, పొలిటికల్ టర్న్ తీసుకుంటే చాలా ఛానల్స్కి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆ సమస్య పొలిటికల్ యాంగిల్లోకి వెళ్లకుండా ఈ సినిమా క్యారెక్టర్లను తీసుకొద్దాము. ఛానల్స్కి ఇబ్బంది అనే కంటే కూడా సినిమా వాళ్ళ మీద అవాస్తవమైనా సరే మనం ప్రచారం చేసేస్తే పొద్దున్న నుంచి గమనిస్తున్నా సోషల్ మీడియాలో చూస్తున్న